explain standard hydrogen electrode. ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పనిచేయు విధానాన్ని డయాగ్రామ్ను బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ ఈ ప్రజెంట్ వీడియోలో ఇస్తాం. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్. సో సింగిల్ ఎలక్ట్రోడ్స్ ఏక ఎలక్ట్రోడులు ఎన్ని రకాలు ఉన్నాయి ఒకసారి స్లైడ్లో అబ్జర్వ్ చేసి నేరుగా స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కు వెళ్తాం. సో ఎలక్ట్రోడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. రెండు రకాల ఎలక్ట్రోడ్లుగా మనం వర్గీకరించాం. సో ఒకటి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అయితే రెండవది ఇండికేటర్ ఎలక్ట్రోడ్. రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అండ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్. సో రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఏవేవి ఉన్నాయి అంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, క్యాలమెల్ ఎలక్ట్రోడ్, సిల్వర్ క్లోరైడ్ ఎలక్ట్రోడ్. So three reference electrodes. So reference electrodes are standard hydrogen electrode, caramel electrode, silver chloride electrode. అయితే so indicator electrodes are metal electrodes, hydrogen electrode, twin hydron electrode, glass membrane electrode. So indicator electrodes are metal electrode, hydrogen electrode, twin hydron electrode, glass membrane electrode. So these are the classification of electrodes. So reference electrode and indicator electrode. So reference ga oka electrode nu connect chesu use chesi half cell ga idi work avutundi. Use chesi oka cell ఒక ఘటము యొక్క ఈఎంఎఫ్ను డిటర్మైన్ చేయవచ్చు, ఒక సెల్ ఈఎంఎఫ్ను లెక్క కట్టవచ్చు. సో రెఫరెన్స్గా ఒక ఎలక్ట్రోడ్ను మనం పిక్ చేసుకుంటాం. అది మనము రెండవ ఎలక్ట్రోడ్ను దేనికి కనెక్ట్ చేస్తున్నామో అది ఇన్ కేసు ఆక్సిడేషన్ చేసే ఎలక్ట్రోడ్ అయితే, అంటే యానోడ్గా అది వర్క్ అయ్యేదైతే, మనం కనెక్ట్ చేసే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఏమిగా వర్క్ అవుతుంది అంటే క్యాథోడ్గా వర్క్ అవుతుంది. అట్లా కాకుండా మనం యూజ్ చేసేది క్యాథోడ్ అయితే ఈ రెఫరెన్స్ ఎలక్ట్రోడు యానోడ్గా వర్క్ అవుతుంది. అంటే ఈ రెఫరెన్స్ ఎలక్ట్రోడు ఆక్సిడేషను జరుగుతుంది, రిడక్షన్ కూడా జరుగుతుంది. అంటే మనము దేనికి కనెక్ట్ చేస్తున్నామో అన్న దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది బోత్ ఆక్సిడేషన్లోనే ఇన్వాల్వ్ అవుతుంది లేదా రిడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో కాబట్టి మనము రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్గా ఫస్ట్ ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను పిక్ చేసుకున్నాం. ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా ప్రథమ లేదా ప్రైమరీ ప్రామాణిక ఎలక్ట్రోడ్గా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను పిక్ చేసుకున్నాం. సో ఎందుకు దీన్ని స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్గా పిక్ చేసుకున్నాము? ఈ హాఫ్ ఎలక్ట్రోడ్, ఈ ఎలక్ట్రోడు ఎట్లా వర్క్ అవుతుంది, సో ఇక్కడ ఆక్సిడేషన్ అంటే ఎక్కడ జరుగుతుంది, లేదా ఇది రిడక్షన్ ఎట్లా జరుగుతుంది, ఇందులో సాలిడ్గా దేన్ని డిప్ చేస్తాము అనేది, సో ఏ ఎలక్ట్రోడ్ను యూజ్ చేస్తున్నాము ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో అనేది సో అబ్జర్వ్. సో స్టాండర్డ్ హైడ్రోజన్ ఆర్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను SHE డినోట్ చేస్తున్నాం. స్టాండర్డ్ హైడ్రోజన్ హాఫ్ సెల్ ఆర్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ప్రామాణిక, సో స్టాండర్డ్ అంటే ప్రామాణిక హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ SHE, షీతో డినోట్ చేస్తున్నాం. షీ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ కప్లింగ్ విత్ ద అన్నోన్ హాఫ్ సెల్. దీన్ని ఏ హాఫ్ సెల్కైనా మనం కనెక్ట్ చేయొచ్చు. అంటే దాని యొక్క ఈఎంఎఫ్ ఏ ఎలక్ట్రోడ్ యొక్క ఈఎంఎఫ్ను మనము కట్టాలా అనుకుంటున్నామో ఆ హాఫ్ సెల్కు దీనిపై కనెక్ట్ చేయొచ్చు. దీంట్లో ఏమేమి ఉంటాయి దీంట్లో అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్లాటినం ఎలక్ట్రోడ్. సో సాలిడ్ ఎలక్ట్రోడ్ ఏది ఉంది? ప్లాటినం ఎలక్ట్రోడ్. దేంట్లో డిప్ చేస్తున్నాం? ఇట్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ 1m సొల్యూషన్ ఆఫ్ H+ అయాన్స్. అంటే HCl సొల్యూషన్లో డిప్ చేస్తున్నాం. ఎంత కాన్సన్ట్రేషన్? 1m కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో ప్లాటినం ఎలక్ట్రోడ్ తీసుకున్నాం.
హైడ్రోజన్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను ప్లాటినం ఎలక్ట్రోడ్ దీన్ని ఎక్కడ డిప్ చేసి పెడుతున్నాము లేదా ఎక్కడ మ్యామ్ వాయిస్ వినపడట్లేదు. మేడం వాయిస్ వినిపించలేదు మేడం. మేడం మ్యూట్ చేస్తున్నా. మేడమే కనిపించలేదు కదా మేడం మ్యూట్ మేడం అమ్మ శ్రీలత ఏమి శ్రీలత గాయత్రి వచ్చిందా? లేదు బా ఫోన్ చేద్దాం అనుకుంటే మౌనిక కవితను హలో ఫ్రెండ్స్, అందరూ మ్యూట్ చేసుకోండి. ఇది రికార్డింగ్ అవుతుంది. పడిపోయిందంట. క్లాస్ రికార్డ్ అవుతుంది. మ్యూట్ చేసుకోండి అందరూ. ఏమి క్లాస్ రికార్డ్ అవుతుంది, మాట్లాడేది మొత్తం వినపడుతుంది, మాట్లాడకండి. హలో వాట్ హ్యాపెండ్? అందరూ ఎవరైనా రిప్లై అయ్యారా ప్లీజ్? అను మాట్లాడుకు. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే ఓకే. మేడం కు ఇన్ఫార్మ్ చేయండి, రావడం లేదు. మౌని చెయ్యపా. నాన్న కాసేపు ఉండండి నాన్న. అమ్మా వెయిట్ చేయండి, కాసేపు వెయిట్ చేయండి అమ్మా, ఒక నిమిషము. ఓకే. సరే యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ షేరింగ్ కొట్టియండి, మైక్రో తీయండి, యూట్యూబ్ కొట్టండి, మళ్ళీ ఆ లెసన్ కొట్టండి. ఇప్పుడు మనకు స్టాండర్డ్ ప్రూఫ్స్ ఏంటి? అడ్మిషన్స్ మనకు ఎవ్రీ ఇయర్ ఆ ఇయర్ క్వశ్చన్ తప్ప మాకు అలాగే దాన్ని అలాగే పెట్టుకుంటే మనం ఎన్నిసార్లు అడిగినా కూడా పంపించినప్పుడు అదే డేటా పెట్టి పంపిస్తే మనకు డిఫరెన్స్ రాదు.
సో దాన్ని మనం పక్కన పెట్టేసి మళ్ళీ అడ్మిషన్ బేస్డ్ అవి ఎత్తుకుంటా ఉంటే ఆ TC అది ఎందుకు మారిపోయింది? అదే అర్థం కదా, ఇక్కడ నుండి కంటిన్యూ ఇదేనా? సో అదొకటి. తర్వాత క్యాడర్స్ అదే ఎందుకంటే నువ్వు కావాలంటే చూడు మమ్మల్ని HCl సొల్యూషన్ ఇది HCl సొల్యూషన్. అమ్మ ఇప్పుడు ఆడిబుల్ అమ్మా, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది జీవిత? సొల్యూషన్ జీవిత వినిపిస్తుందమ్మా? చేసి పెట్టేసిన ఒక గ్లాస్ ఫుడ్, ఇది గ్లాస్ వినండి, వినండి. ఒక అవుట్లెట్ ఉంది గ్లాస్ ఫుడ్. అవుట్లెట్ ద్వారా ఏం చేస్తున్నాను, స్లోగా H2 గ్యాస్ ను 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వద్ద స్లోగా పాస్ ఆన్ చేస్తే అదేమైంది, ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్ వైపుకు ట్రావెల్ అవుతుంది. సో ట్రావెల్ అయ్యి ఆ ప్లాటినం ఎలక్ట్రోడ్ వద్ద ఏమైతుంది, H2 గ్యాస్ మాలిక్యూల్ ఆయా సొల్యూషన్ లో H+ అయాన్లను ఎలక్ట్రాన్స్ ను రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్ దేంతో కవర్ చేసినాను అంటే మెర్క్యూరీతో కవర్ చేసిన. సో ఇక్కడ HCl సొల్యూషన్ ఎంత కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేస్తున్నామో 1m కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ HCl సొల్యూషన్ ఎంత టెంపరేచర్ దగ్గర 25 డిగ్రీల ఉష్ణోగ్రత. సో ఇది అరేంజ్మెంట్. ఒక ప్లాటినం ఎలక్ట్రోడ్ను మెర్క్యూరీతో కవర్ చేసి ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ను తీసుకున్నాము. దీన్ని 1m HCl సొల్యూషన్లో డిప్ చేసి ఒక గ్లాస్ హుడ్ ద్వారా H2 గ్యాస్ను 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వద్ద రిలీజ్ చేసినాం. ఆ H2 గ్యాసు ప్లాటినం ఎలక్ట్రోడ్లో ప్లాటినం ఫాయిల్ మీద స్లోగా H+ అయాన్లను ఎలక్ట్రాన్స్ను అక్కడ రిలీజ్ చేస్తుంది. సో ఇది అరేంజ్మెంట్. ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను ఇక్కడ చూడండి. సో ఇక్కడ పైన అప్పర్లో ఎలక్ట్రోడ్ పైన ప్లస్ అని ఉంది. అంటే ఏమైంది అది ప్లస్ అంటే, ఇది ప్లస్గా యాక్ట్ అయితే, ఇన్ కేస్ ఇది ప్లస్ అయితే మనం దేనికి కనెక్ట్ చేసుకోవాలా, మైనస్కు కనెక్ట్ చేసుకోవాలా. అట్లా కాకుండా అది ప్లస్ అయింది అనుకోండి, అప్పుడు ఇది మైనస్గా యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ప్లస్ అయింది, ఈ ప్లాటినం ఇది ప్లస్, ఇప్పుడు ప్లస్ అయింది, ఇది ప్లస్ అయింది. కాబట్టి నువ్వు దేనికి కనెక్ట్ చేయాలా, మైనస్ ఎలక్ట్రోడ్కు కనెక్ట్ చేసుకోవాలి. లేదు ఇది మైనస్ అయింది అనుకోండి, ప్లస్కు కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అయితే రిడక్షన్కు కనెక్ట్ చేసుకోవాలి. లేదు ఇది రిడక్షన్ అయితే అది ఆక్సిడేషన్. అంటే నువ్వు ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఇది స్టాండర్డ్, ఇది రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ ఇది. సో కాబట్టి నువ్వు దేనికి కనెక్ట్ చేస్తే దానికి ఆపోజిట్గా వర్క్ అవుతుంది. నువ్వు అక్కడ అది యానోడ్ అయితే ఇది క్యాథోడ్ అవుతుంది, అది క్యాథోడ్ అయితే ఇది యానోడ్ అవుతుంది. అంటే రెడాక్స్ రియాక్షన్ జరగాల అంటే ఇది అది నువ్వు నెక్స్ట్ హాఫ్ ఎలక్ట్రోడ్ను హాఫ్ సెల్ను దేనికి కనెక్ట్ చేస్తున్నావో దానిపైన దీని వర్కింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. చూడండి. సో ఏమేం చేసినాము, HCl సొల్యూషన్ 1m HCl సొల్యూషన్ ప్రిపేర్ చేసుకొని దాంట్లోకి ప్లాటినం ఎలక్ట్రోడ్ డిప్ చేసి పెట్టినాము. ప్లాటినం ఎలక్ట్రోడ్కు మెర్క్యూరీ కవరింగ్ ఇచ్చేసినాము. నెక్స్ట్ హైడ్రోజన్ గ్యాస్ను గ్లాస్ హుడ్ ద్వారా 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వద్ద స్లోగా రిలీజ్ చేసినాము. ఆ ప్లాటినం ఎలక్ట్రోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాసు సొల్యూషన్లోకి ట్రావెల్ అవుతూ H+ అయాన్స్ను ఎలక్ట్రాన్స్ను రిలీజ్ చేస్తుంది. సో ఇది హైడ్రోజన్ వర్కింగ్. నెక్స్ట్ నువ్వు the EMF of the hydrogen electrode is arbitrarily assigned the value 0 volts. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఎంత అనుకుంటున్నావు ఇది స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ది? స్టాండర్డ్ అంటేనే తెలిసిపోతుంది. ఏమి స్టాండర్డ్ అని దేనిలో అంటాము, దాని విషయాలన్నీ మనకు తెలిసి ఉంటేనే దాని స్టాండర్డ్ అంటాం. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ EMF వాల్యూ ఎంత అయిపోయింది, 0 volts అనుకుంటున్నాం. ఇంకా 0 దేనికైనా కనెక్ట్ చేసి ఏమనుకున్నాం, ఈ మెజర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ER మైనస్ EL అన్నాం. సో ఈ మెజర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ER మైనస్ EL. ఇన్ కేసు ఇది ER అనుకోండి, ER వాల్యూ ఎంత అయిపోయింది 0 మైనస్ EL ఈజ్ ఈక్వల్స్ టు EM. సో EM ఈజ్ ఈక్వల్ టు అంటే మెజర్డ్ EMF వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ EL. అంటే 0 ఎందుకైంది, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్గా SHని దేనికి వాడుతున్నావు,
రైట్ సైడ్ ఏముంది, రైట్ సైడ్ ఎవరిని తీసుకుంటావు, యానోడ్. సో యానోడ్ ఎలక్ట్రోడ్గా నీ ఎస్హెచ్ఈ వర్క్ అయింది, యానోడ్గా వర్క్ అయింది. కాబట్టి దాన్ని నేను 0, దానికి ఎంత వోల్ట్స్ ఈఎంఎఫ్ వాల్యూ ఎంత 0. అట్లా కూడా నువ్వు ఈఎల్గా అది వర్క్ అయింది అనుకోండి, ఎల్గా వర్క్ అయింది అంటే ఏమి, క్యాథోడ్గా వర్క్ అయితే దీన్ని 0 చేసేస్తావు, ఈ వాల్యూ ఎంతో కట్టాల. అర్థమైందా? సో నెక్స్ట్, సో దీని ఈ ఈఎంఎఫ్ వాల్యూ ఎంత 0. సో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఈఎంఎఫ్ వాల్యూ 0 volts, ఇది మర్చిపోకూడదు. ఎస్హెచ్ఈ ఈఎంఎఫ్ వాల్యూ ఎంత, హాఫ్ సెల్ది ఎస్హెచ్ఈ ఈఎంఎఫ్ హాఫ్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 volts. ద హాఫ్ సెల్ హూస్ పొటెన్షియల్ ఈజ్ డిజైర్డ్. ఇంకా దీనిది ఎంతో తెలిసిపోయింది, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ది 0 అని తెలిసింది. నెక్స్ట్, నీవు ఏ హాఫ్ సెల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కట్టల్లా తెలుసుకోవాలనుకుంటున్నావో దాన్ని ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కు కనెక్ట్ చేస్తాం. సో ద హాఫ్ సెల్ హూస్ పొటెన్షియల్ ఈజ్ డిజైర్డ్ తెలుసుకోవాలనుకున్నావో దట్ ఈజ్ కంబైన్డ్ విత్ ద హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ and the EMF of the complete cell determined with a voltameter. సో ఇంకా వోల్టామీటర్ను యూజ్ చేసి ఈ హాఫ్ సెల్ను ఎస్హెచ్ఈకి కంబైన్ చేసి వోల్టామీటర్కు కనెక్ట్ చేసుకొని ఈఎంఎఫ్ వాల్యూని కడతాం. అప్పుడు ఏమేమి తెలిసిపోతుంది, చూడండి, ఈ మెజర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఈఆర్ మైనస్ ఈఎల్ అనుకున్నాం. ఈ మెజర్డ్ తెలిసిపోతుంది. ఎట్లా తెలిసిపోతుంది అంటే, నీవు దీన్ని హాఫ్ సెల్కు కనెక్ట్ చేసి దేని ఈఎంఎఫ్ కట్టాలనుకుంటున్నావో ఆ హాఫ్ సెల్కు కనెక్ట్ చేసి వోల్టామీటర్ను పెట్టేస్తున్నావు. వోల్టామీటర్ ద్వారా ఈ మెజర్డ్ ఎంతో తెలిసిపోతుంది. నీకు ఇన్ కేస్ ఎగ్జాంపుల్కు నువ్వు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఆక్సిడేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయింది అంటే యానోడ్ కంపార్ట్మెంట్గా, కాబట్టి దీని వోల్ట్స్ ఎంత 0. ఈ ఈఎంఏ వాల్యూ ఇది ఎంతో తెలుసు. సో ఇది తెలుసు కాబట్టి ఏం చేస్తావు, ఈఎల్ ఎంతో డిటర్మైన్ చేస్తావు. అర్థమైంది? సో అట్లా మనము స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా యూజ్ చేసి అనదర్ హాఫ్ సెల్ ఈఎంఎఫ్ వాల్యూను డిటర్మైన్ చేస్తాం. సో ఎగ్జాంపుల్కు నేను ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమి, ఇట్ ఈస్ డిజైర్డ్ టు డిటర్మైన్ ద ఈఎంఎఫ్ ఆఫ్ జింక్ ఎలక్ట్రోడ్. సో జింక్ ఎలక్ట్రోడ్ది నేను ఈఎంఎఫ్ వాల్యూ కట్టాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఏం చేస్తాను, ఆ జింక్ ఎలక్ట్రోడ్ను తీసుకొచ్చి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కు కనెక్ట్ చేసినాను. సో ఈ విధంగా కనెక్ట్ చేసి ద కంప్లీట్ ఎలక్ట్రోకెమికల్ సెల్ మే బి రిప్రజెంటెడ్ యాజ్. ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే, ఎలక్ట్రోడ్ బార్ ఎలక్ట్రోలైట్ రాష్ట్రం, ఎలక్ట్రోడ్ బార్ ఎలక్ట్రోలైట్ సాల్ట్ బ్రిడ్జ్ వేసి H+ బార్ H2 అంటున్నాం. అంటే ఇప్పుడు ఇది ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది యానోడ్, ఇది రిడక్షన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది క్యాథోడ్ అవుతుంది ఇది. సో అంటే మన స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఏమిగా యూజ్ అవుతుంది, క్యాథోడ్ ఎలక్ట్రోడ్గా వర్క్ అవుతుంది. జింక్ ఎలక్ట్రోడ్ అనేది యానోడ్గా వర్క్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సైన్ చూడండి, మీరు సైన్ అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రోడ్ బార్ ఎలక్ట్రోలైట్ సాల్ట్ బ్రిడ్జ్ వేసి ఎలక్ట్రోలైట్ బార్ ఎలక్ట్రోడ్ వేసినాడు. సో కాబట్టి ఇది జింక్ ఎలక్ట్రోడ్ వచ్చి యానోడ్గా, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ వచ్చి క్యాథోడ్గా వర్క్ అవుతుంది. అయితే ఇప్పుడు దీనికి ఈఎంఎఫ్ వాల్యూ కట్టాల, హాఫ్ ఈఎంఎఫ్ను కట్టాలి. అంటే ఏం చేస్తాను, ఈ జింక్ ఎలక్ట్రోడ్ను ఎస్హెచ్ఈకి కట్టి కనెక్ట్ చేసి వోల్టామీటర్ను ఫిక్స్ చేసిన. ఆ వోల్టామీటరు నేరుగా ఆ సెల్ ఈఎంఎఫ్ వాల్యూని ఇచ్చింది, అంటే ఈఎం వాల్యూని ఇచ్చింది, ఈ వాల్యూని ఇచ్చింది. ఇంకా క్యాథోడ్ది ఎంత 0 volts, ఇదే కదా క్యాథోడ్. ఎస్హెచ్ఈ వాల్యూ ఎంత 0 volts. సో ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలుసు. అప్పుడు ఈఆర్ ఎంత అనేది మనం డిటర్మైన్ చేస్తాం. సో ఇది మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ గమనించాల్సింది. సో నేను జింక్ది ఎట్లా కట్టాను అంటే, జింక్ ఇక్కడ ఆక్సిడేషన్ అంటే యానోడ్గా వర్క్ అవుతుంది కాబట్టి ఇది నాకు తెలియదు. సో ఇది క్వశ్చన్ మార్క్, తెలియదు. ఇది వోల్టామీటర్లో వచ్చేస్తుంది. ఈ వాల్యూ ఎంత 0, స్టాండర్డ్ వాల్యూ 0. సో ఇది చేసేస్తే ఈఆర్ ఎంతో తెలిసిపోతుంది. సో ఇట్లా నేను అన్నోన్ హాఫ్ సెల్ ఈఎంఎఫ్ వాల్యూను డిటర్మైన్ చేస్తున్నాను. దేన్ని యూజ్ చేసి,
ఒక స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ను యూజ్ చేసి, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా ఎవరిని యూజ్ చేసినాను? హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా యూజ్ చేసి నేను జింక్ ఎలక్ట్రోడ్ ఈఎంఎఫ్ వాల్యూను, జింక్ హాఫ్ సెల్ ఎలక్ట్రోడ్ ఈఎంఎఫ్ వాల్యూను డిటర్మైన్ చేస్తాను. సో దీనికి ఒక గ్రాఫ్ ఉంది, టేబుల్. సో ఒక స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్ వాల్యూస్ ఇవి. సో ఈ స్టాండర్డ్ వాల్యూస్ చూడండి, జింకుకు ఇక్కడ ఉంది చూడండి. జింకుకు ఎంత ఉంది? -0.76 ఉంది. సో -0.76 E is equal to E measured is equal to -0.76 -0 చేస్తే నీకు ఓవరాల్ ఫుల్ సెల్ కంప్లీట్ సెల్ ఈఎంఎఫ్ వాల్యూ తెలిసిపోతుంది. -0.6 -0 ఎంత? -0.6. కాబట్టి ఈ జింక్ బార్ Zn2 ప్లస్ సాల్ట్ బ్రిడ్జ్ దేనికి కనెక్ట్ చేసినాము? హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేసినాం. సో కాబట్టి దాని ఈఎంఎఫ్ వాల్యూ ఎంత అవుతుంది? -0.76 వోల్ట్స్. ఈఎంఎఫ్ వాల్యూ ఆ సెల్లుకు -0.76 వోల్ట్స్ అవుతుంది. ఇట్లా నేను ఇచ్చిన సెల్లు అయినా డిటర్మైన్ చేయొచ్చు. లేదు ఇది తెలియదు అనుకోండి, ఈ వాల్యూను వోల్టామీటర్లో కట్టేస్తాను. సో ఇట్లా మనము సెల్ యొక్క ఈఎంఎఫ్ వాల్యూను డిటర్మైన్ చేయొచ్చు. నెక్స్ట్, so when it is placed on right hand side of the zinc electrode, so zinc electrode ku right hand ga manam SHE ni, when it is placed on the right hand side of zinc electrode, the hydrogen electrode reaction is 2H plus 2 electrons, రెండు electrons ను H plus ions gain అయ్యి H2 గ్యాస్ ఫామ్ అవుతుంది. అంటే ఇది ఏమి? క్యాథోడ్ ఎలక్ట్రోడ్గా వర్క్ అవుతుంది. ఏది? స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. జింక్ ఎలక్ట్రోడ్ యానోడ్గా 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి అది యానోడ్గా వర్క్ అవుతే, SHE స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ క్యాథోడ్గా వర్క్ అయ్యి 2 ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకొని H2 గ్యాస్ను ఫామ్ చేస్తుంది. వెన్ ద స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ అయితే ఇది రైట్ హ్యాండ్ అయితే 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యి H2 ఫామ్ అయింది, క్యాథోడ్గా వర్క్ అయింది. అదే లెఫ్ట్ హ్యాండ్ అయితే యానోడ్గా వర్క్ అవుతుంది. H2 గ్యాసు 2 ఎలక్ట్రాన్స్ను లాస్ అయ్యి H ప్లస్ అయాన్స్ ఫామ్ అవుతాయి. 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది కాబట్టి ఇది ఏమిగా వర్క్ అవుతుంది అంటే లాస్ అవుతోంది కాబట్టి ఆక్సిడేషను అంటే యానోడ్గా వర్క్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెడితే యానోడ్గా, రైట్ హ్యాండ్ సైడ్ పెడితే క్యాథోడ్గా వర్క్ అవుతుంది. ద ఎలక్ట్రాన్ ఫ్లోస్ టు ద కాపర్ ఎలక్ట్రోడ్ అండ్ ద హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యాజ్ అన్ యానోడ్. So evidently the standard hydrogen electrode can act both as anode and cathode and therefore can be used to determine EMF of any other half cell electrode. హాఫ్ సెల్ అర్ధఘటం ఎలక్ట్రోడ్కైనా ఈఎంఎఫ్ వాల్యూను డిటర్మైన్ చేయడానికి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను ఉపయోగించుకోవచ్చు. According to IUPAC convention, the standard reduction potentials alone are the standard potentials. The values of standard potentials are 25 room temperature దగ్గర లేదా 298 Kelvin దగ్గర కామన్ రిడక్షన్. సో ఇక్కడ మనం మరి గమనించాల్సింది రిడక్షన్ అంటే మనకు స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ ఆక్సిడేషను. ఇప్పుడు మనము ఈ టేబుల్లో టేబుల్ ఇప్పుడు చూపిస్తాను. ఆ టేబుల్ అది ఏం రియాక్షన్స్ చూపిస్తుంది? రిడక్షన్ రియాక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూపించే E0 of a cell is standard reduction potential of right hand electrode, that is cathode, minus the standard reduction potential of left hand electrode, that is anode. That is ఇప్పుడే వేసిన ఈ ఈక్వేషను ఈ ఫార్ములా మర్చిపోకూడదు. E0 cell is equal to E0 right minus E0 left. E0 right ఏముంది? E0 right యానోడ్, E0 left cathode. సో E0 left cathode, E0 right
యానోడ్. సో కాబట్టి యానోడ్గా మనం ఇన్ కేసు ఎస్హెచ్ఈ అనుకుంటే అది 0 volts అయిపోతుంది. ఈ 0 సెల్ వోల్టామీటర్తో డిటర్మైన్ చేస్తాము. ఈ లెఫ్ట్ను ఇప్పుడు స్టాండర్డ్ వాల్యూస్ ఇస్తాను. సో క్యాథోడ్ పొటెన్షియల్ మైనస్ యానోడ్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ సెల్ ఈఎంఎఫ్ వాల్యూ. లెట్ us predict the ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్. ఎగ్జాంపుల్కి ఒకటి ఇచ్చినాడు, జింక్ ఎలక్ట్రోడ్ సిల్వర్ ఎలక్ట్రోడ్ ఇచ్చినాడు. సో ఈ 2 ఎలక్ట్రోడ్స్కు ఈ వాల్యూ ఎంత అంటున్నాడు. సో జింక్ ఎలక్ట్రోడ్ సాల్ట్ బ్రిడ్జ్తో సిల్వర్ ఎలక్ట్రోడ్తో కనెక్ట్ అయితే జింక్ ఎలక్ట్రోలైట్ జింక్ ఎలక్ట్రోలైట్ బార్ జింక్ ఎలక్ట్రోలైట్ అంటే ఇప్పుడు ఇదేమైంది, అది కూడా ఆక్సిడేషన్ యానోడ్ అయింది కాబట్టి ఇది రైట్ హ్యాండ్ సాల్ట్ బ్రిడ్జ్ విత్ సిల్వర్ ఎలక్ట్రోలైట్ బార్ సిల్వర్ ఎలక్ట్రోడ్. సో కాబట్టి ఇది క్యాథోడ్ అయిపోయింది. సో బై యూజింగ్ ద E0 వాల్యూస్ ఫ్రమ్ ద టేబుల్ ఇప్పుడే చూపిస్తాను. E0 సెల్ ఎంత అవుతుంది అంటే E0 రైట్ సైడ్ది యానోడ్ కంపార్ట్మెంట్ ఇది ఎంత అంటున్నాడు, జింకుది 0.80 అయితే సిల్వర్ది -0.763 అయితే ఈ వాల్యూస్ మనం E0 సెల్ది కట్టచ్చు అని ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. లేదా ఇక్కడ చూడండి, సో జింకుది ఎంత అంటున్నాడు -0.76, సిల్వర్ది ఎంత అంటున్నాడు, సో సిల్వర్ ఇక్కడ చూడండి, సిల్వర్ ఎలక్ట్రోడ్ 0.80, జింకుది -0.76. ఆ వాల్యూస్ని మనము ప్రీవియస్ స్లైడ్లో వేసినాం, ప్రీవియస్ సైడ్లో. సో 0.80 మైనస్ జింకుది 0.80 మైనస్ సిల్వర్ది -0.763 వాల్యూస్ వేస్తే ఈ సెల్ ఓవరాల్గా ఆ ఘటం యొక్క ఈఎంఎఫ్ వాల్యూను డిటర్మైన్ చేయొచ్చు అంటాడు. సో ఇట్లాగా మనకు 25 degrees ఉష్ణోగ్రత వద్ద అటు 25 degrees టెంపరేచర్. సో క్యాథోడ్ ఎలక్ట్రోడ్ రిడక్షన్ అంటున్నాం కాబట్టి క్యాథోడ్ ఎలక్ట్రోడ్ హాఫ్ సెల్ ఈఎంఎఫ్ వాల్యూస్ ఇచ్చినారు. సో ఫ్లోరిన్ తీసుకుంటే 2.87, హైడ్రోజన్ పెరాక్సైడ్ది 1.78, లెడ్ది అయితే 1.69, గోల్డ్ 1.50, క్లోరిన్ 1.36, సిల్వర్ 0.80, కాపర్ 0.34, హైడ్రోజన్ 0.00. మనం ఇప్పుడే చెప్పినాం హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ది ఎంత అంటే 0.00 హైడ్రోజన్ది, లెడ్ది -0.13, జింక్ది అయితే -0.76. సో ఇది ఈఎంఎఫ్స్ హాఫ్ ఎలక్ట్రోడ్స్ రిడక్షన్ అయితే. ఇంకా ఆక్సిడేషన్ అయితే హెచ్ది మాత్రం సేమే, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ది 0.00 volts ఉంటుంది. సో ఇది స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ అట్ 25 degrees లేదా 298 Kelvin దగ్గర ఇవి ఈఎంఎఫ్ వాల్యూస్ ఆఫ్ హాఫ్ సెల్, దట్ ఈస్ రిడక్షన్ క్యాథోడ్ ఎలక్ట్రోడ్ అయితే ఇవి ఈఎంఎఫ్ వాల్యూస్. సో ఇది హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఇంకొక మారు అనుకుంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఎట్లా తీసుకుంటున్నాం హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను అంటే, సో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్లాటినం ఎలక్ట్రోడ్, సాలిడ్గా ప్లాటినం ఎలక్ట్రోడ్ ఉంది. ఆ ప్లాటినం ఎలక్ట్రోడ్కు మెర్క్యూరీ కవరింగ్ ఇచ్చినాము. నెక్స్ట్ హెచ్సిఎల్ 1m HCl సొల్యూషను అటు 25 degrees మెయింటైన్ చేస్తున్నాము. ఒక గ్లాస్ హుడ్ ద్వారా హైడ్రోజన్ గ్యాస్ను 1 atmospheric ప్రెషర్ వద్ద పాస్ ఆన్ చేస్తాం. సో హైడ్రోజన్ గ్యాసు ప్లాటినం ఎలక్ట్రోడ్ దగ్గర అయనైజ్ అయి 2H+ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ను లాస్ అవుతుంది. ఆ H+ అయాన్స్ను ఎలక్ట్రాన్స్ను 1m HCl సొల్యూషన్లోకి పంపించేస్తుంది. సో ఇది యాక్చువల్గా వర్కింగ్. ఇన్ కేస్ ఈ హాఫ్ సెల్లును నువ్వు క్యాథోడ్కు కనెక్ట్ చేస్తే ఇది యానోడ్గా వర్క్ అవుతుంది. దీనికి యానోడ్కు నువ్వు కనెక్ట్ చేస్తే ఇది క్యాథోడ్గా వర్క్ అవుతుంది. సో ఇది అంటే ఆక్సిడేషను జరుగుతుంది, రిడక్షను జరుగుతుంది. నువ్వు ఏ హాఫ్ సెల్కు కనెక్ట్ చేస్తున్నావో దాన్ని బట్టి దీని వర్కింగ్ అనేది ఉంటుంది. సో కాబట్టి దీన్ని ప్రైమరీ స్టాండర్డ్గా పిక్ చేసుకున్నాం హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను. సో ఇది దీని ఈఎంఎఫ్ వాల్యూ ఎంత, ఈ హాఫ్ సెల్ ఈఎంఎఫ్ వాల్యూ ఎంతని కాన్స్టాంట్గా ఫిక్స్ చేసుకున్నారు అంటే
0 వోల్ట్స్ 0 వోల్ట్స్గా ఫిక్స్ చేసినారు. 0 వోల్ట్స్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క ఈఎంఎఫ్ వాల్యూ. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకా దీన్ని ఇంకొక హాఫ్ సెల్కు కనెక్ట్ చేసుకొని వోల్టామీటర్ను పెడితే దాన్ని నేరుగా మనకు ఈఎంఎఫ్ ఆఫ్ దట్ సెల్ వచ్చేస్తుంది. సో ఈఎంఎఫ్ వాల్యూ వచ్చింది, ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ వచ్చింది. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇంకా దేనికి కనెక్ట్ చేసినావో లేదా దేని హాఫ్ సెల్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియాలిటీని కనుక్కోవాలనుకున్నావు దాన్ని ఈజీగా మనము డిటర్మైన్ చేయొచ్చు. సో ఇది స్టాండర్డ్ ప్రైమరీ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. బట్ దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి అంటే సో నెక్స్ట్ అక్కడ 1 atmospheric ప్రెషర్ H2 గ్యాస్ను ఎంత ప్రెషర్ దగ్గర రిలైజ్ చేయాలి? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అది కూడా 1 atmospheric ప్రెషర్ దగ్గర H2 వాయువును పీడనం పీడనం వద్దనే నువ్వు H2 వాయువును పాస్ ఆన్ చేసుకోవాలి. సో అక్కడ 1 mHClను మెయింటైన్ చేయడం వాయువును 1 atmospheric పీడనం కూడా. నెక్స్ట్ అక్కడ నువ్వు తీసుకుంటున్న ప్లాటినం అది మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. అది మెరుగైన కవరింగ్ ఉంటుంది, ఉన్నప్పటికీ ఇన్ కేసు పాయిజనస్ అయిపోయిందంటే నీ ఎలక్ట్రోడ్ ప్రాపర్గా వర్క్ చేయకుండా పోతుంది. నెక్స్ట్ కాంట్ బి యూజ్డ్ ఇన్ సొల్యూషన్ కంటైనింగ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఇన్ కేసు నువ్వు యూజ్ చేస్తున్న దాంట్లో ఏమైనా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ నీ సొల్యూషన్లో HCl సొల్యూషన్లో ఉంటే సో ఇది వర్క్ చేయదు. నెక్స్ట్ డిఫికల్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్, ఎస్పెషల్లీ 1 mHCl మెయింటెనెన్స్ కష్టమే, 1 atmospheric పీడనం వద్ద H2 మెయింటెనెన్స్ కూడా కష్టమే. సో ఇది డ్రాబ్యాక్స్ లేదా లిమిటేషన్స్గా మనము హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కు సమస్యలుగా వీటిని తీసుకున్నాం. సో కాబట్టి ప్రైమరీ స్టాండర్డ్గా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను పిక్ చేసుకుంటే ఈ సమస్యలను మనము ఓవర్కమ్ చేసుకుంటే మనము దాన్ని ప్రైమరీ స్టాండర్డ్గా యూజ్ చేసుకొని అన్నోన్ హాఫ్ సెల్ ఈఎంఎఫ్ వాల్యూను డిటర్మైన్ చేయొచ్చు. సో ఇది హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గురించి. సో ప్రామాణిక హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ప్రామాణిక అని ఎందుకు అంటున్నామంటే దాని ఈఎంఎఫ్ విలువ మనకు తెలుసు ఎంత, 0 వోల్ట్స్ 0.00 వోల్ట్స్ ఉన్నటువంటి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను ఏ ఈఎంఎఫ్ ఏ అర్ధ సెల్లు యొక్క ఈఎంఎఫ్ను కట్టాలనుకుంటున్నావో ఆ సెల్లుకు దీన్ని కనెక్ట్ హాఫ్ సెల్కు దీన్ని కనెక్ట్ చేసుకొని ఓవరాల్ సెల్లుకు వోల్టామీటర్తో మనము ఘటం యొక్క ఈఎంఎఫ్ను కట్టచ్చు. సో కానీ ఇక్కడ సమస్యలు ఇవి రైజ్ అయినాయి. 1 m గాఢతను మెయింటైన్ చేయడం కానీ, 1 atmospheric పీడనాన్ని మెయింటైన్ చేయడం కానీ, ప్లాటినం ఫాయిల్ ఇన్ కేస్ అది పాయిజనస్ అయిపోయిన సమస్య. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, ఏమైనా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ నువ్వు సొల్యూషన్లో ఇన్ కేస్ ఉన్నా కూడా నీ ప్రైమరీ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ వర్కింగ్ కండిషన్ చేంజ్ అయిపోతుంది. ప్లస్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్, సో ఖర్చుతో కూడుకున్నది. సో కాబట్టి ప్రైమరీ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను ఉపయోగించటము కొంచెము కష్టతరం అయిపోయింది. సో కాబట్టి నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రోడ్ను సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా ఇంకొక దాన్ని పిక్ చేసినాము. సో అది ఏమి అనేది నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ ఎలక్ట్రోడ్ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. ఇప్పుడు చెప్పిన వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సో డౌట్స్ ఉన్న వాళ్ళు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఏం డౌట్స్ లేవా? చెప్పు నాన్న నెక్స్ట్ కానీ. ఏం డౌట్స్ లేవా? జీవిత ఏమన్నా డౌట్స్? జీవిత చెప్పు నాన్న, ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏం లేవు మేడం. ఏం లేవా? నందిని
వనజ మ్యామ్ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. నో మ్యామ్. ఇప్పుడు చూపిన వీడియోలో అంటే ఫస్ట్ టైం మనం ఇది గూగుల్ మీట్ లో స్టార్ట్ చేసినాం కాబట్టి సో ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లం అయింది మనకు వీడియో రన్ చేయడము. సో నెక్స్ట్ క్లాస్ నుండి ఇంకా ఐడియా వస్తుంది కాబట్టి కంటిన్యూస్ గా ఇదే గూగుల్ మీట్ లోనే క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రీవియస్ వీడియోస్ లో కాలిగేటివ్ ప్రాపర్టీస్ లో గానీ, సో ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 లో గానీ లేదా ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 లో గానీ ఏమైనా డౌట్స్ ఉంటే సో రేపు మీరు ఒక నోట్ బుక్ పెట్టుకొని ఆ డౌట్స్ రాసుకొని వస్తే మనము ఈ డిస్కషన్ ఫోరం లో ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాం కదా. మిగిలిన వాళ్ళంతా వింటున్నారు కదా. అనుష, భూమిక అందరూ అటెండ్ అయినారు. సో మొత్తానికి ఫస్ట్ క్లాస్ లోనే 36 మెంబర్స్ ఫ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. బట్ ఇది ఇట్లే కంటిన్యూ చేసి మీ ఫ్రెండ్స్ కు చెప్పండి, ఇంకా మిగిలిన వాళ్ళని కూడా జాయిన్ కమ్మనండి. సో వాళ్ళకి తెలిసి ఉండకపోయిండొచ్చు, ఈరోజు క్లాస్ ఉందని వాళ్ళు చూసుకోండారు వాట్సాప్ లో. సో ఈ వీడియో చూసి సో మీ రెస్పాన్సెస్ ను నెక్స్ట్ క్లాస్ లో అయినా మీరు డిస్కస్ చేయండి. ఏమ్మా భూమిక? ఎస్ మ్యామ్. ఏమన్నా బోన్స్ అర్థమైందా? ఇంగ్లీష్ మీడియం కు తెలుగు మీడియం కు అర్థమైంది మేడం. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు చూడు. శ్రీలత అర్థమైతుందా శ్రీలత? అర్థమైతాంది మేడం. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. చిన్ని బాయ్ మ్యామ్ ఏమైనా డౌట్ ఉందన్నా? ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ అన్ని ఫాలో అయినారా? ఎస్ మ్యామ్. ఇప్పుడు చెప్పిన ఈ వీడియోలో కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇంకా యూట్యూబ్ లో అప్లోడ్ లోనే ఉంటుంది అది. సో అది ఓకే మేడం. ఓకే మ్యామ్. ఓకే మేడం. మేడం కృష్ణ మేడం స్టాప్ చేసేది ఎక్కడ మేడం? స్టాప్ చేయాలి మేడం. ఎక్కడ స్టాప్ చేస్తామమ్మా. ఇంకా ఈ రోజు క్లాసు నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకుందాం. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. కంటిన్యూ కాదు, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి వాళ్ళని కూడా జాయిన్ అయ్యేటట్టు చేయండి క్లాస్ లో. సరేనా? సరే అండి. బాయ్ అమ్మా అందరికి. ప్రెజెంటింగ్ బాయ్ నాన్న. బాయ్ అమ్మా. స్టాప్ ప్రెజెంటింగ్ అలా రికార్డింగ్ ఇన్స్ట్రక్షనల్ ఏరియా డీటెయిల్స్.